అంటే గుమ్మడికాయ జ్యూస్, ఆనంకాయ జ్యూస్ మార్నింగ్ అట్లా. అంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను హాస్పిటల్లో డెలివరీ సీన్ చాలా భయపడ్డాను ఫస్ట్ టైం సీన్ కే నేను. థ్యాంక్ యూ సో మచ్ బాబా. అయితే ఎంత ప్యాషన్ అంటే రవివర్మ పొద్దున్నే 6 గంటలకల్లా బట్టలు గిట్టలు అన్ని చదువుకొని బ్యాగ్ పట్టుకుని వచ్చేసేవాడు 6-7 గంటలకల్లా. అయితే నేను సరదాగా అంటా ఉండేవాడిని రవిమన్న తోటి, నీకు ఏదైనా క్లిక్ అయితే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నీకు ఇస్తా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్తా ఉండేవాడు సరదాగా. అయితే ఈ రోజు రవివర్మనే డబ్బులు పెట్టుకొని నాకు డబ్బులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు రవివర్మ. ఇది సక్సెస్ అంటే మనం ఎంత ప్యాషన్ ఉందో ఆలోచించండి. హ్యాపీ అనిపిస్తుంది, కళ్ళలో వాటర్ వస్తున్నాయి. ఎందుకు అనిపించింది అంటే ఒకటే కాల్ చేసి ఫలానా డే షూట్ ఉంది అనగానే అన్నా నేను వస్తా అని చాలా మంది వచ్చారు. సో హార్ట్ఫుల్లీ రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సభాముఖంగా సారీ మమ్మీ, రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చంటి, నాకు గత 12 సంవత్సరాలుగా తెలుసు. హాఫ్ అన్ అవర్ మాట్లాడింది నాకు 2 years బ్యాక్ మాట్లాడింది. ఎందుకు చూడాలి వెబ్ సిరీస్ అంటే ఇవాళ హాయ్ రేపు పోయి ఎల్లుండి పోయో అవతల ఎల్లుండి బాగా చెప్పే జనరేషన్ లా ప్రేమిస్తే వావ్, నిజంగా అందరికి ఇలాంటి వైఫ్ ఉండాలి అర్థం చేసుకొని. బిఫోర్ లవ్ మ్యారేజ్ ముందు ఆయన ఏ అమ్మాయి గురించి అలా తీస్తే మీ క్లాషెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినాయా? వీళ్ళిద్దరి యాక్టింగ్ లో ఎవరికి ది బెస్ట్ అనిపించింది మీకు? అంటే కొంచెం టఫ్ అనుకోండి, సారీ. థ్యాంక్స్ రవివర్మ. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. నిత్యం ఈ నేలపై ఉన్న వెళ్ళ మద్యం తాగేసిన పిల్ల మైకం కమ్మేసిందే నీ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి హార్టీ వెల్కమ్. మీరు అందరూ ట్రైలర్ చూసారా? ఎంతమంది చూసారు? ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది లవ్ మ్యారేజ్ తీసుకున్నారు? లవ్ మ్యారేజ్, ఇంతమంది లవ్ మ్యారేజా? అయితే అందరికి కనెక్ట్ అవుతుంది ఇది. లవ్ స్టోరీ కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది. అండ్ మిమ్మల్ని ఎవరైతే లవ్ మ్యారేజ్ అన్నారో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. లవ్ మ్యారేజ్ చేసుకోక ముందు మీ వైఫ్ తో ఎలా ఉన్నారు, చేసుకున్న తర్వాత ఎలా ఉన్నారు, అండ్ మీ వైఫ్ తో లవ్ లో ఉన్నప్పుడు బాగుందా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ తర్వాత బాగుందా? లవ్ లో ఉన్నప్పుడు చాలా బాగుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 months తర్వాత అనిపించింది తప్పు చేసాము, మ్యారేజ్ అంటే నరకుంటుందా అనిపించింది. ఒక బాబు పుట్టిన తర్వాత, ఒక బాబు అయిన తర్వాత చాలా లైఫ్ చాలా హ్యాపీ ఉంది. బాబు లేక ముందు ఎక్కువ నాతో అటాచ్ ఉండటం వల్ల నేను టైమే లేకపోయేవాడిని, దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది వచ్చేది. బాబు వచ్చిన తర్వాత మనం ఫ్రీడమ్ మళ్ళీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాబుని ఇంట్లో వదిలిపెట్టేసి మనం డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాం కాబట్టి కొద్దిగా రిలాక్స్ అయిపోయాం. ఇప్పుడు ఇద్దరం సెటిల్ అయ్యాం, నాకు ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. చెప్పండి, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? 100% లవ్ మ్యారేజ్ బెటర్. ఎందుకంటే లవ్ మ్యారేజ్ లో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ లో ఇక టీవీ ఛానళ్లలో కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవటే ఉంటుంది. అందుకే లవ్ మ్యారేజ్ చాలా బాగుంది. అరేంజ్ మ్యారేజ్ ఉన్నారా? లవ్ మ్యారేజ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటది, ఛాన్సెస్ ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ లో నేను అగ్ని సాక్షిగా సో మర్చిపోతున్నారు ఏంటంటే మీ వైఫ్ ఈ వీడియో చూస్తుంది కాబట్టి. ఓకే, జనరల్ గా ఏంటి అనేది మనం చెప్తాము లైఫ్ అనేది. సో నాకు ఏది తక్కువైనా కూడా నేను ఒప్పుకోను. నేను చెప్పినట్టు వినాలనే రూల్స్ అవన్నీ కంపల్సరీ ఉంటాయి. సో అరేంజ్ మ్యారేజ్ లో బాగా చెప్పినట్టు వినాలి. హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ గా ఉంటది ఇద్దరిలో కూడా. సో అది వేరే లేదు. అంటే పెళ్ళైన ఎందుకు ప్రశాంతంగా బతుకొచ్చు అంటుంది. ఏమంటుంది దీని అమ్మ 40 ఏళ్ళు అయినాక మంచిగా ఉండదు, మనకు అప్పుడు టూర్ కావాలండి. కన్ఫ్యూజన్ ఉన్నాను. ఎవరైతే లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ విన్నారో వాళ్ళు చెప్పారు కదా, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ వల్ల బాగుంటదని. మీరు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు? బాగుంటది కదా వాళ్ళే కన్ఫ్యూజన్ నుంచి బాబు పుట్టిందాక పట్టింది.
పెద్ద నాకు మాట చెప్పింది అగ్నిశాస్త్రిగా చేసుకున్నాం కదా అని. ఆ సిచ్యువేషన్ ఒక మాట కూడా అనొచ్చు, తీసుకొచ్చి క్లారిటీ బాగుంది. వచ్చిన ఎందుకోసం అంటే అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటది. ఇంకొకటి, మన లైఫ్ లో ఇద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కానంత వరకు మన జీవితాలు బాగా ఉంటాయి. థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పటి వరకు ఇద్దరు లైఫ్ లో సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండర్స్టాండింగ్ అనేది మెయిన్. అది లేకుండా పెళ్లి దాకా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైనా ఫస్ట్ అర్థం చేసుకోండి, ఫినాన్షియల్లీ మెంటల్లీ వాళ్ళు ఎలా ఉన్నారో ఫస్ట్ మీరు తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నా తరఫు నుంచి చెప్తున్నా. మంచిగా వినాలి, మనకు ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయాలి. లాస్ట్ కు మిగిలింది ఏంటో తెలుసా? ఫస్ట్ డే మీరు మీ హస్బెండ్ తోనే షూట్ చేశారు కదా, ఏంటి చిరాకు, నా వల్ల కాదు, ఏది తలకాయ నొప్పి అని ఆయన ఎప్పుడైనా తిట్టుకున్నారా? లేదు లేదు, ఎందుకంటే అతనికి ప్యాషన్ చాలా బాగా. సో ఇంత మంచి స్టోరీ ఉన్నప్పుడు నేను యాడ్ అవుతే ఇంకా ప్లస్ అవుతుంది అన్నప్పుడు ఓకే అన్నారు, చేయడానికి ఓకే అని అనుకున్నాను. వావ్, నిజంగా అందరికి ఇలాంటి వైఫే ఉండాలి. అర్థం చేసుకొని ముందుకి వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళడం అనేది అందరికి సాధ్యం కాదు. రియల్లీ గ్రేట్ అండి మీరు. ఓకే, హీరో గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇది చిరాక తెప్పిస్తున్నావు నన్ను అని చెప్పేసి. ఇది మా ఇద్దరి మధ్య అటువంటిది ఎప్పుడు రాదు. ఇంటికి వెళ్ళామంటే జోయల్ గా ఫన్నీగా ఎంజాయ్ ఉంటాం, పిల్లలతో అయినా మేమైనా. ఆ థాటే రాదు అసలు మాకు, ఎప్పుడు రాలేదు ఇంతవరకు అయితే 5 years లో. ఇంకా ఫ్యూచర్ లో కూడా రావద్దని కోరుకుంటున్నా. వీఆర్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సో ఇక్కడ మీకు అర్థమైతుంది ఏంటిది, లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే లవ్ మ్యారేజ్ బెస్ట్. అండర్స్టాండింగ్ విషయంలో మాత్రమే లవ్ మ్యారేజ్ బెస్ట్, ఇంకా దేంట్లో కాదు. అంటే నేను చెప్తున్నాను, అందరు ఫీల్ అవ్వకండి. మరి మీకు హీరో గారు ఎప్పటి నుంచో తెలుసు, హీరోయిన్ గారు ఈ మధ్య పరిచయం అయి ఉంటారు నాకు తెలిసి. వీళ్ళిద్దరి యాక్టింగ్ లో ఎవరిది ది బెస్ట్ అనిపించింది మీకు? అంటే కొంచెం టఫ్ అనుకోండి, సారీ. చాలా టఫ్, ఎందుకంటే రవి ఎట్లా యాక్టర్ నాకు చాలా తెలుసు, చాలా ప్యాషనేట్. అయితే అమ్మాయి ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేసిందో, అంటే నేను రీల్స్ అయ్యి చూసేవాడు కానీ ఇంత డెప్త్ యాక్టింగ్ చేస్తా అనుకోలేదు. రియల్ గా కొన్ని సీన్స్ చేస్తే నిజంగా ఏడుపు వచ్చేసి. సెకండ్ హాఫ్ లో అమ్మాయి చేసిన యాక్టింగ్ కి చాలా బాగా ఏడుపు వస్తుంది. చాలా మంచి పర్ఫార్మర్ అమ్మాయి. అంటే రవి కంటే ఎవరు బెస్ట్ అంటే అది బాగుంది. బట్ ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను, తను ఫస్ట్ టైం చేసినా అసలు ఫస్ట్ టైం లా అనిపించలేదు, అంత బాగా చేశారు. చాలా బాగా చేస్తుంది అమ్మాయి. ఇంకా చూసి వల్ల చెప్పాలి ఫస్ట్ టైం. యాక్చువల్లీ నిజం చెప్తున్నా, దీంట్లో అంటే ఫుల్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, నా క్యారెక్టర్ ఏంటంటే ఒక విలేజ్ లో ఒక కామన్ ఒక పోరోడు ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉంటది. కానీ అమ్మాయి మాత్రం నార్మల్ గర్ల్ లాగా ఉంటది. అండ్ ప్రెగ్నెంట్ లేడీ ఎంత ఎమోషనల్ బాండింగ్, అంటే ఎమోషనల్ తో బాధపడతారు ఆ 9 months, ఆ ఎమోషనల్ అంతా అసలు క్యారీ చేసింది. నేనే సెట్ లో కూడా అండ్ ఇంట్లో కూడా చాలా టైమ్స్ మమ్మీ నాకు అంటే అంటే నీ అంత స్కోప్ నాకు దొరకలే ఈ మూవీలో యాక్టింగ్ పరంగా, నువ్వు మాత్రం చాలా బాగా చేసినావు అని చెప్పిన. రియల్లీ చిన్ని మాత్రం నాకంటే ఇంకా ఎక్కువ బాగా యాక్ట్ చేసింది రియల్ గా. నిజంగా భార్యను మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, బిఫోర్ లవ్ మ్యారేజ్ ముందు ఆయన ఏ అమ్మాయి గురించి అలా తీస్తే మీ క్లాషెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినాయా? మా డైరెక్టర్ గారు చెప్పారు అంటే అట్లాంటివన్నీ నేను హార్ట్కి తీసుకోను, ఎందుకంటే ఆయన ప్రాంక్ వీడియోస్ అవి ఇవి చేస్తుంటారు కదా. సో అంటే నాకు నమ్మకం గట్టి నమ్మకం. సో అందుకనే మా డైరెక్టర్ గారు కూడా అంటారు అన్నమాట, మీరు ఇంత ఏమంటారు, మొన్న ఏదో అన్నారు కదా, ఏమన్నారండి? పెళ్లికి ముందు నిజమా, పెళ్లి తర్వాతనా? చెప్పండి. ఎక్సలెంట్ క్వశ్చన్ అది. ఆన్సర్ అయితే ప్రేమ అనేది నా దృష్టిలో మారుతా ఉంటుందండి, ఎప్పుడు స్టెబుల్ గా ఉండదు. మమ్మీ అంటే ఇష్టం ఉంటుంది, కాదు కొంచెం పెద్దగా అవ్వగానే నా ఫ్రెండ్స్ ఇష్టం అంటాడు. ఆడే
మళ్ళీ కొంచెం పెద్దగానే నాకు గర్ల్ ఫ్రెండ్ ఇష్టం అంట. ఓకే, తర్వాత కొంచెం పెళ్ళైన తర్వాత లేకపోతే నా వైఫ్ ఇష్టం అంట. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నా పిల్లలు అంటే ఇష్టం అంట. తర్వాత డబ్బు అంటే ఇష్టం. తర్వాత కెరియర్ అంటే ఇష్టం అంట. దీంట్లో ఏదని కరెక్ట్ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మాది అరేంజ్ మ్యారేజ్. తర్వాత టైం లేదు, లవ్ స్టోరీ తీసారంటే గ్రేట్. చూస్తూ ఉంటుంది కదా. యూట్యూబ్ లో మిలియన్స్ పోవాలి. నెక్స్ట్ మన రవి వర్మ గారు పెద్ద మూవీ తీయాలని మనం అందరం కోరుకుందాం. ఏమంటారు? ఈ వెబ్ సిరీస్ కంటే ముందు తీసిన వెబ్ సిరీస్ కూడా అర్జున్ వర్సెస్ అవికా కూడా అన్ని పాటలు నేనే రాశాను. ఆ పాటలు కూడా మంచి ఆదరణ లభించింది. ఇది మంచి కొంచెం బాగా వెళ్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్, మనసాక్షిగా. కంపల్సరీ ఇది దీంట్లో డైరెక్షన్ కానీ వాళ్ళిద్దరి యాక్షన్ కానీ అంతా చాలా బాగుంది. పెద్ద మూవీకి రాసినట్టుగా పాటలు రాశాము. అది నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ వెబ్ సిరీస్ తోటి నాకు కూడా యూట్యూబ్లో ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను ఆల్రెడీ అతిథి దేవోభవ మూవీలో ఒక పాట రాశాను. అసలు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏదో వేసేసారు కూడా సార్ సీన్కి. నేను రవి వర్మ ఏం బాధపడద్దని నేను కోరుకుంటున్నాను. ఇది అందరూ షేర్ చేస్తారు, మంచిగా హిట్ అయ్యిద్ది. థ్యాంక్స్ రవి వర్మ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్స్. కూడా చాలా బాగా చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది ఆయన నటించాలనేసి, కానీ రవి వర్మ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన థ్యాంక్స్. వావ్, రవి వర్మ గారు. హాయ్ అండి, నా పేరు బాచి పాలకుర్తి మల్లేష్. మేమిద్దరం సపోర్టెడ్ విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇప్పించినటువంటి డైరెక్టర్ గారు, హీరో, వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఫస్ట్ టైం నేను అంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. అది చూసుకోవడానికి కూడా నాకు యూట్యూబ్లో కనిపించట్లేదు. ఏదో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయి చిన్న చేసాము. ఈరోజు ఆ ట్రైలర్లో నేను కనిపిస్తుంటే, నన్ను నేను థియేటర్లో చూసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మంచి సినిమాల్లో తీసిన, మంచిగా నటించిన మా ఫస్ట్ మెట్ ఇదే కాబట్టి రవి వర్మని ఎప్పుడు మర్చిపోము, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటామండి. మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రవి వర్మ ఫ్యామిలీతో ఒక 1.5 years 2 years నుంచి మంచి బాండింగ్ ఉంది. వాళ్ళు నాకు సొంత సిస్టర్ లాగా, మా బావగారు లాగా. వాళ్ళతో నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఒక 10-15 days వాళ్ళ ఇంట్లోనే ఉండి షూట్ చేశాను. నాకు రవీంద్ర గారికి పరిచయం ఎలా అయిందంటే, నేను ఒక ఆటో డ్రైవరు, ఒక దారిలో నేను ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే అలా కలవడం జరిగింది. ఆ దారిలో వెళ్తుండగానే అన్న నాకు ఒక దారి చూపించిండని అనుకుంటున్నా. ఈ స్టేజ్ ఇక్కడ ఈరోజు ఆ దారి వల్ల నాకు ఒక దారి దొరికిందని భావిస్తున్నా. అలాగే అన్న, మీరు ఎంత కష్టపడ్డారో, నేను ఒక 4-5 days మీ దగ్గర ఉండి నైట్ 11-12 దాకా కూడా షూట్ చేసినాం మనం అడవిలో. అక్కడ చాలా కష్టపడ్డారు. కష్టపడిన దానికి మీకు ఫలితం కంపల్సరీ 100కి 200% ఫలితం వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే నాకు కూడా యాక్టింగ్ చేయాలా, విలన్గా చేయాలని చాలా ఆశ ఉండే. అది నా బ్రదర్ చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. ఇంట్లో అతను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో అన్నా, నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన గోల్ చూసుకోరా అని చెప్పి నన్ను ఇంత దూరం పంపించడం జరిగింది. అలాగే రవి అన్న కూడా చాలా చేస్తుండు. అన్న, విడ్డూరం అనే మూవీలో చిన్న అవకాశం ఒకటి వచ్చిందన్న, ఈ ట్రైలర్ చూపించడం వల్ల. సూపర్ అన్న, సూపర్. తెరెక్కించినాం, యూట్యూబ్ కాడికి వెళ్ళి తెరెక్కించినాం. సడన్గా ఒకరోజు కాల్ చేసి, అరే నేను ఫ్రెండ్ క్యారెక్టర్ రాసిన చేయాలా అంటే ఆగమనిపించింది అన్న. నమ్మకు అరే అన్నతో ఏం చేసాడు, సర్లే అంటారు, ఇక మస్మాన్ అంటారు కదా, చేస్తామో లేదో చూద్దాం అట్లా లేదా. కానీ మంచి క్యారెక్టర్ ఇచ్చినామన్నా. బాబీ అన్న చూపించినావు, మరి తాగొద్దని చేసిన. ఓకే సరే, ఇప్పుడు అరే ఎన్నో రానా, అదే సెట్ అవుతుందని రాసేసాను.
థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవాణా. వదినా కాదు హీరోయిన్ గారు, ఇప్పుడు నేను చేస్తున్న ఫీమేల్ లీడ్స్ ఉన్నారు ఎవరైతే యాక్టర్లు, ఒక క్వశ్చన్ అడగమని అడగదు అంటే ఈ సంతూర్ మమ్మీ సీక్రెట్ ఏదో చెప్పమంటారు. చెప్తారా? నేను మైక్ తీసుకొని అడగొస్తా. ఎక్కువ బాగా నేను స్ట్రిక్ట్ గా ఏం చేస్తామంటే డైట్ ఫాలో అవుతాను. ఎక్కువ నేను ఏం చేస్తా అంటే గుమ్మడికాయ జ్యూస్, ఆనంకాయ జ్యూస్ మార్నింగ్ అట్లా, అంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను అది ఫాలో అవుతాను. యాక్చువల్గా నా బిడ్డ అంటే సంతోషి, తర్వాత అల్లుడు రవి, వాళ్ళ గురించి పరిచయం చేసిన వ్యక్తి కిట్టు అని నాకు బాగా క్లోజ్. డిఓపి షూటింగ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే లోపు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్ ఏంటో, వాళ్ళ డెడికేషన్ ఏంటో చూసిన తర్వాత ఆ కిట్టు అనేవాడు ఒక మంచి ప్రాజెక్ట్లో మంచి వ్యక్తులకు పరిచయం చేశారని చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. వాళ్ళు చాలా డెడికేషన్, వాళ్ళ ప్యాషన్, వాళ్ళని చూసి నేను ఆల్రెడీ సీనియర్ యాక్టర్ అయినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా చాలా ఇన్స్పిరేషన్ పొందడం జరిగింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ. నేను సీరియల్స్ చేశాను, సినిమాలు చేశాను, కానీ దీనిలో ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరికింది. చాలా మంచి క్యారెక్టర్, ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేశారు. కాబట్టి మీరంతా వాళ్ళ కష్టానికి ఫలితం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద పెడుతున్నాను. మీరందరూ తప్పనిసరిగా చూడండి, చాలా మందికి షేర్ చేయండి. దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే అని సవనీయంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బాబ్జీ గారికి, నా అల్లుడు రవి వర్మ గారికి, నా కూతురు సంతోష్ గారికి, మిగిలిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీరు మెయిన్ ఇప్పుడు మాకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రియల్లీ గ్రేట్ వర్డ్స్. నాకు చిన్న పాత్రలో క్యారెక్టర్ ఇచ్చిన రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిన్న వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్ నేను చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి నాకు రవి గారు అండ్ బాబ్జీ గారు కల్పించి నేను జస్ట్ అడిగాను, చిన్న క్యారెక్టర్ ఇవ్వండి అంటే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. అదే మాట నేను నిలుపుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చిన్న క్యారెక్టర్ తోటి ఇంకో సిరీస్ కూడా వచ్చింది, నాకు వెబ్ సిరీస్ 2 వచ్చాయి నాకు కథండి. సో నేను ఆ విధంగా అనుకోలేదు. మీకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిలిం లో చేసినప్పుడు నేను కూడా ఆవిడంతలో యాక్ట్ చేయలేదు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, అంత బాగా చేశారు. ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సో ఫస్ట్ టైమే చేశాను, కానీ ఫస్ట్ టైం సీనే నాకు హాస్పిటల్లో డెలివరీ సీన్. చాలా భయపడ్డాను ఫస్ట్ టైం సీన్కే. నేను కరెక్ట్ చేశానా చేయలేదా అని 50% డౌట్ ఉండే నాకు. మొన్న సాడ్ సాంగ్ ఎడిట్ అవుతున్నప్పుడు మళ్ళీ నేను అడిగాను డైరెక్టర్ గారు, అన్నయ్య ఓకేనా, పర్లేదా, బాగానే చేశానా అని. బాగానే చేశారా ఏంటి, చింపేసినావు అసలు, అందరు ఏడ్చుకుంటూ వెళ్తారన్నారు. సో ఆ మాట చెప్పగానే నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. అంటే నేను ఇంతవరకు ఏ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏం చేయలేదు. జస్ట్ నేను యూట్యూబ్లో బ్లాగ్స్ అండ్ షార్ట్స్ రీల్స్ చేస్తాను అంతే. సో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ బయట కూడా చూపించుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ బాబా. సో అంటే నేను కూడా యాక్టింగ్ చేయగలను అని నాకు తెలిసిందనమాట ఈ సిరీస్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి చేసినాం అనమాట. మీకు తెలుస్తుంది 2 చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎంత కష్టపడినామో. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉంటేనే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళని తీసుకొని మేము ఎక్కడ షూట్ ఉన్నా సరే వాళ్ళని తీసుకొని అవన్నీ స్ట్రగుల్స్ చెప్పను, ఇక చెప్తే నేను మళ్ళీ ఎమోషనల్ అవుతా. సో చాలా బాగా వచ్చింది వెబ్ సిరీస్ అయితే. తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు అందరూ. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో అరే ఈ సిచ్యువేషన్ మన ఫ్యామిలీలో కూడా జరిగింది కదా అని మీకు కనెక్ట్ అవుతుంది. సో మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
పెద్దనాన్న కానివ్వండి, బాచి అన్నయ్య కానివ్వండి, విలన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరం యాక్టర్స్ వచ్చారా చేసినరా వెళ్ళిపోయారా అని కాకుండా అందరం ఒక ఫ్యామిలీ లాగా చేసామండి. సో ఇందులో ఏంటంటే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే యాక్టింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకున్నామండి. ఇట్లా ఆపర్చునిటీస్ లేని వాళ్ళకి, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దాము, వాళ్ళ టాలెంట్ కూడా చూపించుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, మాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 monthలో మన సిరీస్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ సపోర్ట్ చూపించండి, మీరు ఎక్కువ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ గారు ఇక్కడే ఉండాల్సింది కదా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్క్ చేసిన సింగర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అయితే నాకు కుమార్ కడారి అని మ్యూజిక్ ఇన్ఛార్జ్ అనమాట. అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఏ సింగర్ కావాలన్నా, ఏ మ్యూజిషియన్ కావాలన్నా అతను నాకు అరేంజ్ చేశాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ సెక్షన్లో కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే రైటర్ గారు ఇందాక మాట్లాడారు కదా, ఆయన అద్భుతమైన రైటర్ అండి. అయితే మంచి మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో కానీ, మంచి డైరెక్టర్ చేతిలో ఆయన పడితే అద్భుతమైన పాటలు రాస్తారు. ఆయన చాలా మంచి టాలెంట్. కాకపోతే ఉన్నారు కదా పాటలు చాలా మెచ్యూర్డ్గా రాస్తారు, చాలా పెద్ద రైటర్ రాసినట్టు రాస్తారు. అయితే మేము చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ప్రాజెక్ట్స్ అన్నీ చాలా సింపుల్ ప్రాజెక్ట్స్. అయితే మేము ఎంత ఇచ్చినా ఏమైపోయినా అది మన ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆయన ఇందాక చెప్పారు కదా, మాకు ఎక్కడో అనుబంధం అని. అంటే మీ అందరితో కూడా మనకి ఏవో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా కనెక్ట్ అయ్యాం, ఇలాగ మనం వర్క్ చేస్తూ ఉన్నాం. నిజంగా రైటర్ గారికి, గీతా కృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఆ సాంగ్ మేము చిన్నోళ్ళం ఇన్స్టాలో 500 మెంబర్స్ రీల్ చేశారండి. సో అక్కడే మనకి ఒక సక్సెస్ వచ్చిందన్న హోప్ వచ్చింది మాకు ఆ సాంగ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక్క రీల్ నుంచే 1 million వ్యూస్ వెళ్ళినాయి ఆ ఒక్క పాట, ఆ ఒక్క చిన్న పల్లకి. అట్లాంటి మంచి లిరిక్ ఇచ్చిన సార్కి చాలా థ్యాంక్ యూ. అట్లాగే నాతో పాటు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ, అంటే బాచి కావచ్చు, బాచి ఇందాక చెప్పాడు కదా, దాదాపు 15-20 days ఉండి స్క్రిప్ట్ రైటింగ్లో అక్కడ బాగా హెల్ప్ చేశాడు. టిల్లు, ఆదిల్, తర్వాత ఇంకా చాలా మంది మా ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడ పిలిచినా నైట్ అయినా ఏదైనా. మల్లేష్ కూడా 11 o'clockకి అడవిలో చేశాము, లైలా కాలేజ్ అడవిలో. అయితే ఆ టైంలో కూడా వచ్చి వీళ్ళంతా మాకు హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఆ స్టోరీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క టెక్నీషియన్ మాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. తర్వాత హీరో విషయానికి వస్తే రవివర్మ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, పెళ్లి కాక ముందు నుంచి తెలుసు. సంతోషి కంటే ఎక్కువ తెలుసు నాకు రవివర్మ గురించి. అయితే ఎంత ప్యాషనెట్ అంటే ఎంత ప్యాషన్ అంటే రవివర్మ పొద్దున్నే 6 గంటలకల్లా బట్టలు గిట్టలు అన్ని చదువుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చేసేవాడు. 6-7 గంటలకల్లా. నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉండేది. అయితే చిన్న చిన్న వెబ్ సిరీస్ ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉండేవాళ్ళం. పొద్దున్నే 6 గంటలకల్లా అన్ని కొనుక్కునేవాడు. పోలీస్ డ్రెస్ అంటే పోలీస్ డ్రెస్, ఏదంటే అది చేసుకుని మరి ఎట్లా చేసేవాడో తెలియదు. అప్పట్లో సరైన డ్యూటీ లేదు, చదువుకుంటా ఉండేవాడు. అయితే అంత ప్యాషన్ అనమాట, అంత ప్యాషన్. అయితే ఆ ప్యాషన్ తోటి చాలా వెబ్ సిరీస్ చేశాడు, చాలా ప్రాంకులు చేశాడు. ఇది చేయలేదు, అది చేయలేదు, ఏది చేయమంటే అది చేస్తాడు ఆయన. యాక్టింగ్ అని చెప్తే చాలు, ఇదొక సిరీస్, ఇదొక సినిమా అని కెమెరా పెడితే చాలు, ఏది చేయమంటే అది చేస్తాడు. అంత ప్యాషనేట్ అనమాట. అయితే నేను సరదాగా అంటా ఉండేవాడిని రవిమన్న తోటి, నీకు ఏదైనా క్లిక్ అయితే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నీకు ఇస్తా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్తా ఉంటాడు సరదాగా. అయితే ఈ రోజు రవివర్మనే డబ్బులు పెట్టుకొని నాకు డబ్బులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు. ఇది సక్సెస్ అంటే అదేనంటే మనం ఎంత ప్యాషన్ ఉందో ఆలోచించండి. ఒక యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఈజీ కాదు, ఒక రీల్ వైరల్ అవ్వాలంటే ఈజీ కాదు. మనందరికీ తెలుసు ఆ కష్టం ఏంటో. అంత కష్టపడి ఈరోజు ఇట్లాగ ఎంతమంది ఆర్టిస్టులకి, ఎంతమంది టెక్నీషియన్స్కి అతను డబ్బులు పెట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రవివర్మ. నిజంగా ఈ కృషి చూస్తా ఉన్నా. అయితే రవివర్మకి అదృష్టం ఏంటంటే సంతోషితో. ఎందుకంటే ఒకరు ఎస్ అంటే ఇంకొకరు నో అంటారు ఇంట్లో ప్రతి దగ్గర. ఎందుకంటే మ్యూచువల్ గా అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు కనెక్షన్ నిజంగా మేడ్ ఇన్ హెవెన్ అంటారు చూసారా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు చూసారా, అది వీళ్ళిద్దరికి కంపల్సరీ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా వీళ్ళని, ఫస్ట్ నుంచి చూస్తున్నా.
వీళ్ళకి ఎక్కడా మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. ఒకటి చేద్దాం అనుకున్నారంటే డే అండ్ నైట్ కష్టపడతారు. డే అండ్ నైట్ కష్టపడి ఆ పని చేస్తూ ఉంటారు. 24 hours వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. నిజంగా వాళ్ళ థాట్ కానీ వాళ్ళ మైండ్ కానీ అంత డెడికేషన్ తోటి ఈ అమ్మాయి మనకి దొరకడం చాలా సంతోషం. అట్లాగే ఈ అమ్మాయి కూడా నేను అనుకున్నాను అంటే యాక్టింగ్ కదా రాదేమో అని నేను అనుకున్నాను, కానీ చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట సంతోష్. చాలా అసలు ఎంత రియలిస్టిక్ గా చేస్తుందంటే అంత రియలిస్టిక్ గా చెప్తుంది. తర్వాత నువ్వు ఏం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా సీన్ చెప్తే చాలు, ఇదే మా సిచ్యువేషన్ అని చెప్తే చాలు, ఇంకా అమ్మాయి అల్లుకొని వెళ్ళిపోతాడు అనమాట. అంత మంచి యాక్టర్. నిజంగా ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. అలాగే మీరు ఇదంతా చూడండి. తర్వాత చిన్న పిల్లలు వేసుకొని, మీరు చిన్న చిన్న పిల్లలు పిల్లలు అనమాట, పాలు తాగే పిల్లలు, వాళ్ళకి మంచి కూడా లేవు, అట్లాంటి పిల్లల్ని వేసుకొని మేము సోమశీల వెళ్ళాము. ఎండలు భయంకరమైన ఎండ, భయంకరమైన ఎండ. అసలు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇలా ఎందుకు ఈ ఎండలో తిప్పటం ఇంత అవసరమా అనిపించింది. కాకపోతే ఒక సైడ్ ఏమో మా ప్యాషన్, ఒక సైడ్ ఏమో చేయాలనే తపన, ఇవన్నీ పెట్టుకొని చేసాం. అయితే ఇట్లాగా సంతోషి కూడా ప్రతి టైంలో రవివారు నాకు సపోర్ట్ చేసింది. అట్లాగే ఆ వెబ్ సిరీస్ అంతా కంప్లీట్ చేయడానికి మీరందరూ కోఆపరేట్ చేశారు. ఇంకా క్యారెక్టర్స్ అందరూ వచ్చారు కదండి, మొత్తం మీరంతా తెలుసు. అయితే మీరందరూ కూడా మాకు పిలిచినప్పుడల్లా వచ్చి మీరు డబ్బింగ్ విషయంలో కావచ్చు ఎక్కడ మాకు ఆపకుండా ప్రతి టైంలో మీరు మాకు సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే యాంకర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా లీడ్ చేస్తూ ఉన్నారు. మిగతాది షూట్ లో 5th డే అనుకుంటా ఒక చిన్న షూట్ అప్పుడు నాకు ఆటోలో వెళ్తున్నాం, అట్లా షూట్ కి వెళ్తుంటే కళ్ళలో వాటర్ వచ్చినాయి. ఆ టైంకి నేను అంటే నాకు ఏమనిపించినా చిన్నకి నేను షేర్ చేస్తూ ఉంటాను వాట్సాప్ లో కానీ కాల్లో కానీ. ఆటోలో సరిగ్గా వినిపిదని చెప్పేసి నాకు మెసేజ్ కూడా చేసిన. హ్యాపీ అనిపిస్తుంది, కళ్ళలో వాటర్ వస్తున్నాయి. ఎందుకు అనిపించింది అని అంటే జస్ట్ నేను ఒక్క కాల్ చేసిన అంతే, ఒక 15-20 మెంబర్స్ కి ఒకటే కాల్ చేసి ఫలానా డే షూట్ ఉంది అనగానే అన్నా నేను వస్తా అని చాలా మంది వచ్చారు. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, అమ్మ క్యారెక్టర్ విజయ ఆంటీ గారు కానీ చాలా మంది ఒక కాల్ తోనే నా మీద నమ్మకమా మరి ఏమో తెలియదు కానీ ఒక కాల్ తోనే 20 మెంబర్స్ 1 డే షూట్ లో ఉన్నారంటే ఆ రోజు నిజంగా నాకు చాలా అంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది, చాలా ఎమోషనల్ గా అనిపించింది. సో రియల్లీ హార్ట్ఫుల్లీ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎంత పెద్ద సినిమా చేసినా సరే నెక్స్ట్ మిమ్మల్ని అందరు నేను లైఫ్ లో మర్చిపోను. మీ కాంటాక్ట్ నెంబర్స్ నాతో ఎప్పటికీ ఉంటాయి. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే నేను ఇంతకు ముందుకి ఈ సిరీస్ కి ముందు థియేటర్ మూవీ కూడా ఒకటి చేసిండే, మన కుటుంబం అని. దాంట్లో సెకండ్ హీరోగా చేసిన సుమన్ గారికి అబ్బాయిగా చేసిండే. సో ఆ మూవీ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే సభాముఖంగా అంటే నేను ఇంట్లో చాలా సార్లు చెప్పిన చిన్నికి సారీ అనేది, ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత సభాముఖంగా చిన్నికి ఒక చిన్న హార్ట్ఫుల్లీ సారీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకనంటే సో హార్ట్ఫుల్లీ రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సభాముఖంగా సారీ మమ్మీ, రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ చెప్పాలి ఏంటంటే మా 5 years మ్యారేజ్ లైఫ్ లో నన్ను ఒక్కసారి కూడా చెయ్యెత్తి కొట్టలేదు. ఈ సిరీస్ లో మాత్రం ఆ 5 years మొత్తం పిలిచేసిండు. అంటే మేము షూట్ లో కూడా అదే అనుకుంటున్నాం. షూట్ చేసేటప్పుడు తిని అంటుంది బాగా నన్ను ఈ 5 years మ్యారేజ్ లైఫ్ లో ఒక్కసారి కూడా అంటే మాకు ఆ సిచ్యువేషన్ రాలేదు కూడా, ఎప్పుడు చేయలేదు, బట్ షూట్ లో కొట్టాల్సి వస్తుంది అని అన్నారు. సో అది సబ్జెక్ట్ పరంగా డైరెక్టర్ గారు పెట్టారు కాబట్టి అట్లా జరిగిపోయింది. అండ్ ఇంకోటి అన్న ఒక్కసారి కొంచెం లాగ్ అయినా కొంచెం చిన్న ఓపికతో నేను వెళ్ళిపోతాం ఒక 10 minutes అందరం. నేను బీటెక్ సివిల్ కంప్లీట్ అండి. యాక్చువల్లీ బీటెక్ చేస్తూనే ఒక 20 షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టర్ గా యాక్ట్ చేశాను. అది చేసినప్పుడు కూడా ఎక్కడ వెళ్ళి చేయాలి యాక్టర్ గా అండ్ ఎవరితో వెళ్ళి యాక్ట్ చేయడానికి పర్మిషన్స్ అడగాలి, తర్వాత ఎవరితో వెళ్ళి తిరిగి చేయాలనేది నాకు ఎక్కడా తెలీదు. అనుకోకుండా ఏదో పరిచయంతో అన్న వాళ్ళ స్టూడియోకి వెళ్ళాం, నివి స్టూడియోస్ అని. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నివి స్టూడియో, కావాలంటే చూడండి. దాంట్లో నా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉంటాయి. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎడిటింగ్ అన్న దగ్గరే నేర్చుకున్నా, తర్వాత యాక్టింగ్ ఆల్మోస్ట్ అక్కడే నేర్చుకున్నా. 20-25 షార్ట్ ఫిలిమ్స్ అన్న ఛానల్లోనే చేసిన. సో రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు అంటూ ఉంటా థ్యాంక్ యూ అది అని, బట్ సభాముఖంగా చెప్పడం రియల్లీ చాలా బాగుంటది.
సో హార్ట్ఫుల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా దీంట్లో బాచి ఖమ్మం నుంచి వస్తుండే పాపం. బాచి ఒక్కసారి వస్తే బాగుంటుంది. సో బాచి ఏంటంటే మేము సిరీస్ లో కూర్చున్నప్పుడు ఇది ఒక ట్రూ స్టోరీ. యాక్చువల్లీ ఈ స్టోరీ మేము రాసుకునేటప్పుడు మేమిద్దరం ఎంత కూర్చొని రాస్తున్నా కానీ నాకు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో బాగా అంటే నా మైండ్ సెట్ కి కనెక్ట్ అయింది డేవిడ్ అన్న, తర్వాత మళ్ళీ మనోడు బాచి. సో కనెక్ట్ అయినా అని చెప్పేసి స్టోరీ పరంగా అండ్ లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్, ఇందాక కొన్ని ఆన్సర్స్ వినే ఉంటారు కదా లవ్ టాపిక్స్ అవన్నీ. సో ఎక్స్పీరియన్స్ కాబట్టి సో పెట్టుకుంటే బాగుంటుంది దగ్గర అని చెప్పేసి బాచి నేను అన్న కలిసి కూర్చొని ఒక 15-20 days లో స్టోరీ క్లియర్ గా అన్ని కంప్లీట్ చేసినాం. సో ఒకటి ఏంటంటే 100కి 200% మీ అందరికి హార్ట్ఫుల్ గా నచ్చుతుంది స్టోరీ మాత్రం. ఫుల్ మూవీ మ్యాక్సిమం విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే, మ్యాక్స్ 15 or 20 days లోనే ఫుల్ మూవీ నేను ప్రసాద్ ల్యాబ్ లో మీ అందరి కోసం, మన ఫాలోవర్స్ అందరి కోసం ఈ 15-20 days లో రెడీ చేసి ఆల్మోస్ట్ వేయడానికి ట్రై చేస్తాం. ఈ అప్డేట్ కూడా నేను మీకు ఛానల్స్ లో ఇస్తూ ఉంటా. మన లక్కీ టిల్లు యూట్యూబర్ ఇందాక ఫంకీగా మాట్లాడింది కదా మనోడే. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ టిల్లు, లైక్ ఏ మై బ్రదర్. అండ్ పెద్దనాన్న గారు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా ఆ రోజు మీరు కాంటాక్ట్ అవ్వడం, దీంట్లో యాక్ట్ చేయడం, మీరు మాకు మంచి బ్యాక్ సపోర్ట్ అనిపించింది మూవీకి. మేమంతా ఎంత చిన్నపిల్లలమైనా మీరు ఒక ఫ్రేమ్లో కనిపించేసరికి చాలా రిచ్నెస్ అనిపించింది. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరినన్నా కొంచెం మర్చిపోయింటే సారీ. అండ్ మన మౌనిక అండ్ తర్వాత పూజ, అందరికి కపుల్స్ వచ్చారు, పూజ అండ్ తను. అండ్ ఇద్దరు మీరు మాట్లాడతారో లేదని పిలవలేదు, కొంచెం స్టై ఫీల్ అవుతారని. సో మౌనిక కూడా చాలా లాంగ్ నుంచి వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్టికులర్ గా మన రైటర్ అన్న గురించి చెప్పాలి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి అన్న గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే, మాకు అచ్చం ఆకాశమే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ విన్నప్పుడు అన్న ఈ సాంగ్ రాసింది అంటే నాకు మన ప్రాజెక్ట్ లో సాంగ్ అనేది నేను చెప్పలేదు, వినిపించింది జస్ట్ అన్న వినిపోయింది అన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్న, మనకు కావాలి ఇటువంటిది అని అంటే, అరే ఇది మనకే అబ్బా అని చెప్పగానే అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు ఇటువంటి మంచి సాంగ్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వన్స్ అగైన్. అండ్ మన డిఓపి అన్న హిట్టు అన్న రాలేదు, సో కొంచెం వేరే వర్క్స్ ఉండి విలేజ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా కష్టపడి ఇష్టపడి చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే ఆదిల్ అండ్ టిల్లు, మల్లేష్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మంచి లైన్ బై, చాలా మంచిగా చెప్తున్నా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ ఎమోషనల్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఇది కాలేజ్ పిల్లలు చూడొచ్చు, మదర్స్ చూడొచ్చు, అన్న వాళ్ళు చూడొచ్చు, వీళ్ళు చూడొద్దు అనేది ఏమీ లేదు, ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇది 100%. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ స్టోరీ రాసింది కూడా రవివర్మ గారే. అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. హాయ్, యాక్చువల్లీ నేను వచ్చి మాట్లాడాలనుకోవడం రీజన్ ఏంటి అంటే నా నిక్నేమ్ చంటి, నాకు గత 12 సంవత్సరాలుగా తెలుసు. నేను ఒక హౌస్ మేకర్ని, ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో చేయాలి సాధించాలి అనే ఉద్దేశం ఉన్నదాన్ని. నేను ఏం చేయాలి అర్థం కాకుండా అలా బ్లైండ్గా ఉండిపోయి నేను చాలా కష్టపడ్డాడు. కొంచెం కాదు అసలు కష్టం చెప్పాలి అంటే, తను ఫుడ్ తినకుండా ఎక్కడి నుంచో వచ్చి ఎంతో అంటే చాలా 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 కష్టపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను తన కష్టం చెప్పడానికి దానికి టైం సరిపోదు. ఇప్పుడు నేను మాట్లాడే రీజన్ ఏంటి అంటే, తినని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. చేసి సజెషన్స్ గురించి ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళు ఎంత బిజీ అంటే చాలా బిజీగా ఉన్న ½ an hour మాట్లాడింది నాతో. 2 years బ్యాక్ మాట్లాడి అదే ఇన్స్పిరేషన్తో 6 months లో నేను 35K సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాను. అలా సక్సెస్ఫుల్ గెయిన్ అయ్యాను. మోర్ ఎవర్ నేను మాట్లాడడానికి రావడం రీజన్ ఏంటంటే, అంటే జెంట్స్ అబ్బాయిలు ఎంతైనా చేస్తారు, ఎక్కడికి వెళ్ళి ఎంతైనా చేస్తారు, వాళ్ళకి ఓకే బయట చేసి వచ్చి ఇంట్లో రెస్ట్ ఉంటుంది. కానీ అమ్మాయిలకు అలా ఉండదు. వాళ్ళు బయట ఎన్ని చేసి వచ్చినా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి,
వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవాలి. సంతోషి గురించి అంటే చిన్ని గురించి నేను మెయిన్ చెప్పడానికి నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఆ కష్టం ఏంటంటే నేను పడుతున్నాను, నాకు తెలుసు. దెబ్బ తింటుంది ఆ షాప్లో లిటరలీ నా కంట్లోంచి నాకు వాటర్ వచ్చింది. ఇది చెప్పడం కాదు, నేను నా ఛానల్లో నేను ఒక వీడియో తీసినప్పుడు నా చేతి కాలింది, అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇస్ చేతి కాలింది. మైట్ బి తినకి ఎన్ని దెబ్బలు పడి ఉంటాయో అంత ఆలోచించుకోండి. అంటే నేను నార్మల్గానే కొట్టినా అది లైవ్గా మనం చూడకపోయింది, కానీ చూసిన విధానం బట్టి తనకి లైవ్గా 2-3 దెబ్బలు పడిండొచ్చు. కానీ ఎంత స్ట్రగుల్ అయిందని నాకు అక్కడ కనిపించింది. ఆ ఎమోషన్ నేను మీతో షేర్ చేద్దామని నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ తనకు 100% చెప్తున్నాను, నా హార్ట్ఫుల్గా మీరు ఇది చాలా రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు, మీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. నా తరఫున నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను. నేను నా ఇన్స్టా కానీ నా యూట్యూబ్ కానీ నేను మీకు ఎంత చేయాలో అంత నేను మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తాను. నేనైతే చాలా హార్ట్ఫుల్గా సాటిస్ఫైడ్ అయ్యాను. షూర్ కంగ్రాచులేషన్ అడ్వాన్స్, మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చంటి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు పూజ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలిం వస్తుంది అని కూడా నేను కలలో కూడా కనలేదు. రవి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఇన్స్టాలో అన్న జస్ట్ పోస్ట్ పెట్టిండు నాకు ఇట్లా యాక్టర్స్ కావాలి అని. అట్లయితే నేను జస్ట్ నార్మల్గా ఎంతో లక్షల మంది 1000 మంది పెడతారని నార్మల్గా అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన. అన్న ఎమ్మటే రిప్లై ఇచ్చిండు, ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది అని చెప్పగానే నాకా ఫ్రెండ్ క్యారెక్టరా, వీళ్ళ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నా నేను, వీళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వడం ఏంది అని చాలా అసలు నాకు తట్టుకోలేకపోయినా. ఇంత మంచి అన్న అక్క వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసుకుంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ రవి అన్న. అంటే మా ఫ్యామిలీ కానీ మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా వచ్చాడు. తను కూడా చేశాడు, తను కూడా అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఆయన కూడా ఇప్పుడు అక్క అన్న వాళ్ళని చూసి మనం కూడా మంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని కూడా చెప్పాడు. చాలా సపోర్ట్ చేస్తున్నాడు మా హస్బెండ్. అవి నేను అలవాటు పడిపోయాను ప్రాంక్స్ వీడియోస్కి, అవి చూడటము. అట్లా నేను చూస్తూ ఉంటే అప్పటి నుంచి నేను 4 years నుంచి అన్న ఫాలో అవుతున్నా. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో అన్న కానీ అక్క కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మాధురి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనిపించినందుకు రవి గారికి, చిన్ని గారికి చాలా థ్యాంక్ యూ. ప్రేమిస్తే సరిపోదు వెబ్ సిరీస్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ కూడా చూసాను, చాలా బాగుంది. ఇలాంటివి ఎన్నో చేయాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నేను ఎందుకు చూడాలి వెబ్ సిరీస్ క్వశ్చన్ బాగుంది. సో ఇది జెంజీ జనరేషన్, ఎందుకు చూడాలి వెబ్ సిరీస్ అంటే, ఇవాళ హాయ్ రేపు పోయి ఎల్లుండి పోయో అవతల ఎల్లుండి బాగా చెప్పే జనరేషన్లా ప్రేమిస్తే ఎట్లుంటుంది లైఫ్ అంటే అది కామన్గా వెళ్ళిపోదు. ఆ లవ్ కదా, శుద్ధం లేదు, పిల్లలు పెద్ద ఏముంది అంతే, అప్పటి వరకు ఉండరు. ప్రేమిస్తే ఏ కష్టాలు ఉంటాయి, ప్రేమిస్తే ఎంతవరకు నించోవాలి, ప్రేమిస్తే మనం ఎంత దూరం పోవాలి, ఏడు వరకు తెగించాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ చూడండి. అందుకే ప్రేమిస్తే సరిపోదు. 100% ఇది 1 million 2 million యూట్యూబ్స్ లో వెళ్ళాలి. అదొకటే గుర్తు పెట్టుకోండి. అసలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఒక్క సినిమాతో, ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఆగకూడదు. ఇంకా సినిమా రేంజ్ కి వెళ్ళాలి, సినిమాలు చేస్తూ ఉండాలి.